మొత్తం కూడా మీరు చెప్పటం జరిగింది. చివరికి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తాం అక్క చివరికి? ఏం కావాలి మీకు? మాకైతే చాలా బ్యాడ్గా చేసేసినట్టుగా, ఆ బ్యాడ్గా అయితే మాకు వద్దు, ఇట్లా బ్యాడ్గా అయితే చేయకూడదు మమ్మల్ని. అక్కడ జరిగిన విషయం చెప్తేనే ఎవరికైనా కంఫర్టబుల్, మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ మమ్మల్ని చాలా బ్యాడ్గా చెప్పేస్తున్నాడు. అది అయినా ఇక్కడ ఏమైనా షాప్స్ పెట్టుకోవాలని, ఏమైనా అది చేసుకో ఇది చేసుకోండి. ఎవరక్క మాకు వచ్చేది? ఎవరు వస్తారు కస్టమర్స్ షాప్కి రావాలన్నా కానీ? వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు, నడవండి అక్కడికి వెళ్దాము, వాళ్ళు ఏమైనా చేస్తారు అది అట్లా ఇట్లా అని చెప్పి ఒక నెగిటివ్ అనేది ఉంది ప్రజల మీద. మేము ఎలా బ్రతకాలి, ఏంటి ఏం కథ? మమ్మల్ని అయితే చాలా బ్యాడ్గా చేసినారు. అలా బ్యాడ్గా అయితే మమ్మల్ని చేయకండి, మేము ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మేము కూడా మనుషులమే, అర్థమైందా? వాళ్ళు ఇచ్చే పైసలకి మేము కూడా ఉంటున్నాం. మాకు అమ్మ నాన్న కూడా ఎవరు ఉండరు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదైనా కానీ. అలా ఒకటికి 2-3 ఇంపులు వేసి చెప్తే మాకు కూడా చాలా బాధగా ఉంది. అలా చెప్పకండి దయచేసి. జరిగినట్టు చెప్పాలని కోరుకుంటున్నాం మేము. అదే అక్క. అమ్మ మీరేం చెప్తారమ్మా? మమ్మల్ని అయితే బ్యాడ్ చేయకుండా మంచిగా సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఇప్పుడు ఏమైనా నీ లైవ్లో ఒక ఆమె తనని చంపేసింటే తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నాడు. తనకైనా ఉన్నారు, మాకు వాళ్ళు కూడా లేరు కదా, మళ్ళీ మమ్మల్ని ఎవరు చూడాలి? మేమైనా యాక్చువల్లీ కొట్టడానికి పోతాం అక్క. మేము అడుక్కునేది భిక్షాటన. ఈ భిక్షాటన అడుక్కునే క్రమంలో ఈయన ఇంత అసలు చదువుకున్న చదువుకున్న వ్యక్తి ఎలా ఉండాలి? అసలు బూతులు మాట్లాడడం, అసలు చదువుకున్న వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన కాదు అది. ఒక సైకో చేసే మెంటాలిటీ అది. మేము ప్రతి ఇల్లు తిరుగుతాం అక్క, 10 ఇల్లు తిరుగుతాం. ప్రతి ఇంటికాడ అలా గొడవ అవ్వదే. నీ ఇంటికాడ ఎందుకైంది గొడవ? నువ్వు చేసే విధానం బాగాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రావడంతో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక వివక్షత, అంటే ఒక తక్కువ, అంటే అసలు కొట్టినా ఎవరు ఉంటారని చెప్పి కొట్టేసింది. అమ్మ మీరు ఇందాక మాతో చెప్పారు అక్కడ ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా అన్నారు ఎందుకు వాళ్ళతో గొడవ పడకండి, డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారని చెప్పారు. ఈ మాట అక్కడ పక్కన నిలబడ్డ ఒక లేడీస్ జెంట్స్ అన్నారు, అమ్మ ఎంతో కొంత తీసుకొని వెళ్ళండి అని మాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే చెప్పారు, ఎంతో కొంత ఇవ్వండి సార్ వాళ్ళు వెళ్ళిపోతారు అని. అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటే అసలు ఆయన ర్యాష్. వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళ మాట ఆయన ఏ కాడికి మమ్మల్ని కొట్టాలా అన్న విధానంలోనే ఉన్నాడు. కానీ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే పోనీలే పాపం, వాళ్ళు మనం ఇస్తే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత నీకు తోచినంత ఇవ్వు, ఇంత గొడవ అవ్వదు కదా. అలా చేసి ఇప్పుడు మొత్తం మా మీద నెట్టేశాడు అక్క ఆయన. మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా? న్యాయం అయితే మమ్మల్ని ఎక్కడా బ్యాడ్ చేయకండి. మీరు ఇవ్వకపోయినా బాధ లేదు కానీ మమ్మల్ని మాత్రం ఎక్కడా బ్యాడ్ చేయకండి. మీకు ఇదే ఫస్ట్ రిక్వెస్ట్. మేమేం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. మాకు అంత మెచ్యూరిటీ కూడా లేదండి. మంచిదని వాళ్ళకైతే తెలియట్లేదు అక్క. అసలు పైసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళనే మాట థాట్ ఒకటి ఉంది కానీ వాళ్ళతో దీవెనలు తీసుకోవాలని ఒక్కరైనా మంచిగా చెప్తున్నారా? అందరికీ నెగిటివే ఉంది మా మీద. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ. నిన్న ఉన్నారమ్మా మీరు? ఉన్నాం భవాని. ఫస్ట్ నేనే వెళ్తే ఏమన్నాడు ఫస్ట్ ఆ భవాని మా ఫ్రెండ్ వెళ్తే షాపు గురుప్రవేశం అయ్యింది కదా భవాని అని అడిగితే ఫస్ట్ ఇంటి నుంచి మాల్లో ఉన్నా నన్ను పెద్ద మాట మాట్లాడితే భవాని నేను మాల్లో ఉన్నాను, కొంచెం మంచిగా నీతేం మాట్లాడాలా, మీరు మాలలు వేసుకొని అన్నీ చేస్తారు, మీకేం రెస్పెక్ట్ ఇవ్వాలా? ఫస్ట్ నుంచి ఆ భవాన్ని అన్నీ అని వింటే మా వాళ్ళకి మేము చెప్పుకున్నాము, అది అంతకించి ఏం లేదు. ఆ భవాన్ని మేము ఒక మాట అనలేదు, పోతేనే 1,00,000 రూపాయలు ఇవ్వని మేము కూడా అడగలేదు భవాని, ఒక్క పైసా కూడా అడగలేదు. అడిగినాం జస్ట్ గురుప్రవేశం చేసుకున్నామని అడిగినాం కానీ ఇంత అమౌంట్ ఇవ్వని మేము అడగలేదు. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ వైఫ్ని కూడా ఒక మాట కూడా మేము అనలేదు భవాని. నేను నిండు మాలలో ఉన్నా, నేను ఒక్క మాట కూడా అనలేదు. వెళ్ళిపోయినాం. పిఎస్కి చెప్తాంటే పిఎస్ వాళ్ళ అమ్మమ్మ ఒడుగు చెప్పుకొని మేము భయపడము అన్నాడు ఆ భవాని అన్నాడు. కానీ ఫస్ట్ మీరు వెళ్ళటం జరిగింది, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తిట్టాక మీరు వీళ్ళని పిలవటం జరిగింది అంతే? అవును భవాని, ఫస్ట్ నన్నే తిట్టిన తర్వాత కొంచెం మా ఫ్రెండ్ భవాని ఏమనింది, మాలలో ఉన్నారు కొంచెం మంచిగా మాట్లాడి మీతో మాట్లాడాలి మాలలో ఉన్నా కూడా అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్తో మాతో మాట్లాడినాడు భవాని. మాట్లాడినాక మేము మా ఫ్రెండ్స్కి చెప్పింది జరిగింది. ఆ భవాని మేము పోతేనే ఒక అమౌంట్ అడగలేదు, ఒక బ్యాడ్ లాంగ్వేజ్తో మేము తిట్టలేదు భవాని. ఏడున్నా మమ్మల్ని బ్యాడ్ చేయొద్దని మేము కడుపు కోతతో పోతాం కానీ మా నోరు దువారైతే కాదు భవాని. కాళ్ళు ఇలా పట్టుకొని ఇప్పించుకుంటాం కానీ నోరు మా దువారు ఉండదు భవాని. అమ్మ ఇప్పుడు ఇదంతా కూడా కొంతమంది వల్ల మీ పేరు పోతుంది అని అనొచ్చా? ఎందుకంటే చాలామంది డబ్బులు ఇవ్వకపోతేనో గృహప్రవేశంలోకి వెళ్తే లక్షలు వస్తాయి సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది అక్కడికి వెళ్ళి బెదిరించి లేకపోతే భయపెట్టి బట్టలు ఇప్పేసి ఇలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళ పేరు పోతుంది అనొచ్చా మేము? అదైతే నిజం. కానీ ఇప్పుడు మొగోళ్ళలాగానే నైట్
చీర కట్టుకుంటారు, పొద్దున గురుప్రవేశాలకు వెళ్ళి వాళ్ళు బ్యాడ్ చేసే ఆ పేరు మాకు వస్తుంది. మేము రియల్గా ఉన్న రియల్ చిన్నప్పటి నుంచి ట్రాన్స్ మేము మధ్యలో వచ్చి చీరలు కట్టుకొని గురుప్రవేశాలు అడిగి వాళ్ళ వల్ల మేము చెడు అవుతున్నాం భవాని. అంతకుమించి ఏం లేదు, మేము పుట్టుకతోనే ట్రాన్స్. ఇప్పుడు ఏం చెప్తారమ్మా చివరిగా కానీ జరిగిన దాని గురించి? ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి, కానీ మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి, బ్యాడ్గా అయితే మాట్లాడొద్దండి భవన్లు. చేతులు అయితే మొక్కుతున్నాము, మేము అసలు ఎవరిని ఒక మాట అన్నాము, మా నోళ్ళు కూడా దువ్వారు కాదు. ఇస్తే కొంచెం దీవెన వస్తుందని మేము అడుగుతామే కానీ మేము అంత బ్యాడ్గా అయితే మాట్లాడాం భవన్లు. ఒక మాట అండి, ఆ వీడియో కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్, ఆ బ్యాడ్ కామెంట్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది మా అలాంటి వాళ్ళకి. అది కానీ మేము అలా చెయ్యం అసలు. ఏ కాడికి ఒక రూపాయి ఇస్తే ఇంకొక రూపాయి తీసుకుంటాం, ఇంకొక రూపాయి కలిపిండమ్మా అంటాం. కానీ లక్షలు డిమాండ్ చేసేసి ఒక ఆయన అయితే చంపేయండి వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నా, ఒక లైవ్లోనే ఒక ఆయన అంటాడు, ఏమంత తప్పు చేసామా, మా పుట్టుక తప్పు, మేము పుట్టడమే తప్పు, కానీ మేము చేసిన తప్పు కాదు అది, ఆ దేవుడు వేసిన శిక్ష మేము అనుభవిస్తున్నాం, అది మాకు తెలుసు. మీ ఇంట్లో ఎవరో ఒక పిల్లాడు పుడితే ఆ బాధ ఏందో మీకు అర్థమైద్ది. మీరు ఒక నోట్లో ఉంచి ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళతో లైఫ్, ఆ మాట మీ కడుపున ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు మళ్ళీ ట్రాన్స్జెండర్ అయిపోతే ఆ తల్లిదండ్రుల బాధ పడే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. చంపినట్టు అంత తప్పు మేమేం చేసామండి? మేమన్నా కావాలని వచ్చామా చెప్పండి? మేము కావాల్సిన మేము రాలేదు కదా భవాని, మా వృత్తి మేము అడుక్కుంటున్నాము, మేము బెగ్గింగ్సే కాదంటే ఇస్తే ఇస్తాం, లేదంటే పోతాం కదా. మా మీద అంత బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆడ ఉందో లేదే మీరు అటాక్ చేసుకొని మమ్మల్ని బ్యాడ్ కామెంట్ పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది? అది ఉండేది కొంచెం మాట్లాడండి, లేనిది కాగించుకొని మీరు వాళ్ళే తప్పు, ట్రాన్సే తప్పు అంటే తప్పు ఏం చేస్తాము? ఉండేదే అడుక్కుంటాము, లేదంటే వెళ్ళిపోతాము. రావడం మెంటల్గా మా మీద అటాక్ చేస్తే మేము ఏం చేయాలా? కానీ దయచేసి మమ్మల్ని బ్యాడ్ కామెంట్లతో మాట్లాడొద్దండి భవన్లు. ఇష్టం ఎత్తి ఇవ్వండి, లేదంటే మేము వెళ్ళిపోతాము, కానీ మనం బ్యాడ్ కామెంట్లో చేయొద్దండి. మీకు చేతులు ఎక్కి మొక్కుతున్నాము, బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దండి. మా పుట్టుక జీవితం అది భవన్లు. చాలా నెగిటివ్ చేయకండి, మేము మీలాంటి మనుషులమే సరేనా? మీరు పెట్టే కామెంట్ చదువుతుంటే మా ప్రాణం, మేము ఇక్కడ జరిగే సిచ్యువేషన్లు వేరు, మీరు కామెంట్లు పెట్టేది వేరండి. ఆ కామెంట్లు చూస్తే ఇంకా బతుకున్నామని మాకు అనిపిస్తుంది, కానీ కామెంట్ల వల్ల ఒక్కొక్క ప్రాణాలు కూడా పోతాయండి. కానీ ఆడ జరిగింది ఒకటి, మీరు అటాక్ చేసుకొని మాట్లాడితే యువతల మావి కూడా మనసులే భవన్లు, కానీ మా మనసుగా అన్నట్టు మీరు విరిగొట్టేటట్టు మాట్లాడొద్దనే దయచేసి. మాకు కూడా అనేది ఒక మనసు ఉంది, మేము కూడా మనుషులమే, మమ్మల్ని కొంచెం మనుషులాగా చూడండి. ఎవరో చేసి బట్టలు ఇప్పి ఎవరో చేసినందుకు మమ్మల్ని అనొద్దండి దయచేసి. మేము పుట్టుకతో వచ్చేళ్ళము, చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న కాదని మేము ఇంట్లో నుంచి వచ్చి మాదేందో మేము బతుకుతూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని తీసుకోరు కూడా. సో చూస్తున్నాం కదా, అక్కడ జరిగింది వేరు, సదానందం చెప్పేది వేరు. అసలు మేము అక్కడికి వెళ్ళింది కేవలం అంటే గృహప్రవేశం కానీ ఏదైనా మేము వెళ్ళి డబ్బులు తీసుకొని దీవిస్తే మంచి జరుగుతుందనే తప్ప అక్కడికి వెళ్ళి ₹1,00,000 ఏం డిమాండ్ చేయలేదు. అక్కడ జరిగింది వేరు. ఇంకా భవానీమాలలో ఉన్న మమ్మల్ని తిట్టారు, వాస్తవం చెప్పకుండా, చదువుకున్న వ్యక్తి అలా వాస్తవం చెప్పకుండా ఎందుకు ఇలా దుబారాగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ చాలా మటుకు కూడా చాలామంది ట్రాన్స్జెండర్ ముసుగులో ఎన్నో దారుణాలు చేస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళంటి మేము అమాయకులం, మేము బలైపోతున్నాం అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళ బాధ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.